క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడలారా, ఈ యొక్క పునరుద్ధానపు దినములో మన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మన సంఘాన్ని, ఈ ఆమోదగిరి పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి తన కృపలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ఈ ఎఫ్ఎఫ్ఎన్లోని ఆదివారము దేవుడు ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగాలు బిడ్డలు చదివి ఉన్నారు. ఆ లేఖన భాగాల్లో నుంచి కొన్ని విషయాలు మనం చదవటానికి ముందుగా మరి యొక్క అంశాన్ని ఒకసారి మనము చదువుకుందాము. అంశము మరి మన మధ్యలో ఉన్నటువంటి బ్యూలా వచ్చి ఈ అంశాన్ని చదివి మనకు సహాయం చేస్తుంది. రోజు అంశము పాప చీకటిపై వెలుగు ఉదయించుట. మంచిది. ఈరోజు అంశాన్ని చిన్నగా చదివినటువంటి బ్యూలాని ప్రభు దీవించునుగాక. ఆమేన్. పాప చీకటిపై వెలుగు ఉదయించును. ఈరోజు మన యొక్క అంశము పాప చీకటిపై. పాపం అని అంటే చీకటి, ఆ చీకటిపై వెలుగు ఉదయించును. చీకటి మీద వెలుగు ఉదయిస్తే జరిగే పరిణామాలు కింద ఉన్న లేఖన భాగాల్లో మనం చదువుకుందాం. మనందరికీ తెలుసు, కోడులను మనం ఇప్పుడు లేదు కానీ ఇదివరకు కోళ్ళు పొదగేసేవాళ్ళు. కోడిని పొదగేస్తే ఆ కోడి రెక్కల క్రింద, కోడి క్రింద గుడ్డులు పెడతాము. గుడ్డుని కోడి క్రింద పెట్టినప్పుడు దానిలో జీవం మనకు కనపడదు, దాని ఆకారం కూడా మనకు కనపడదు, లోపల ఏమయ్యిందో కూడా మనకు తెలియదు. కానీ ఆ గుడ్డుని కోడి రెక్కల కింద, కోడి క్రింద పెట్టినప్పుడు 21 దినాలకి ఆ గుడ్డు తన రూపాన్ని మార్చుకొని కోడి నుండి వచ్చినటువంటి యొక్క ఆ వేడి, ఆ ఉష్ణోగ్రత ఆ గుడ్డుల మీద ప్రభావాన్ని చూపించి గుడ్డులలో ఉన్నటువంటి జీవాన్ని బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఆకారం లేని గుడ్డు మీద కోడి ఉష్ణము పొదిగినప్పుడు అది ఒక ఆకారాన్ని పొందుకుంటుంది. అప్పుడు ఆ పెంకు పగిలిపోతుంది, లోపల నుండి ఒక జీవి బయటకు వస్తూ ఉంటుంది. కారణం ఏంటి? చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు వెలుగు ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా ఉదయించడం అంటే కారణం ఏంటి? గుడ్డు వలె మనందరము కూడా పాపమనే చీకటిలో మనం జీవిస్తూ ఉన్నాము. ఇటువంటి చీకటి నుండి, పాపము నుండి, అపవిత్రత నుండి, సాతాను యొక్క కార్యముల నుండి మన జీవితాలలో గుడ్డులో ఉన్న బిడ్డ వలె ఏ రీతిగా అది జీవముతో వస్తుందో మనము కూడా ఆ రీతిగా మరి ఉదయించాలి అని ఆ పాప చీకటి లాంటి మన జీవితాల మీద దేవుడు సూర్యోదయము మరి ఉదయించును అనే అంశాన్ని మనము చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, బైబిల్లో మనం చదువుకున్నప్పుడు ఈ యెషయా గ్రంథము 60వ అధ్యాయములో మనకి ఏం కనిపిస్తూ ఉంది అంటే, ఇది కూడా ఒక యెషయా ద్వారా దేవుడు ప్రవచనం. ఇది బైబిల్లో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ యెషయాను బలమైన ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా ఎన్నో ప్రవచనాలు క్రీస్తుని గురించి ఆ యెషయా గ్రంథంలో వ్రాసి ఉన్నాడు. ఇది ఒక మంచి ప్రవచనము. ఈ 60వ అధ్యాయము ఒక మంచి ప్రవచనము. దేవుని ఉద్దేశము తప్పక భూమి మీద నెరవేరునని ఆనందించుట చూడగలము. ఈ అంశంలో, ఈ ప్రవచనములో దేవుని ఉద్దేశము తప్పక భూమి మీద ఏమవుతుందమ్మా, నెరవేరుతుందని మనము ఆనందించుట, సంతోషించుతూ మనం చూడగలము. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో, ఆయన చిత్తము ఏమై ఉన్నదో అది భూమి మీద నెరవేరేటువంటి యొక్క ప్రవచనం. ఇది దేవుని చిత్తము భూమి మీద నెరవేరే ప్రవచనము. అంతవరకే కాకుండా
యెరూషలేము తిరిగి ఏమంటున్నాడు? కట్టుటను గూర్చియు శాశ్వతమైనటువంటి వెలుగును చూసుటను గూర్చియు ఇక్కడ వ్రాశాడు. పడిపోయిన యెరూషలేము కట్టబడుతుందని, శాశ్వతమైన వెలుగుని ఆ యెరూషలేము మీద ఉదయించటము మనము చూస్తాము. ఇది యెషయా ప్రవచనము. పడిపోయిన యెరూషలేము కట్టుతాము అని చెప్పి. నిజమే, కొన్ని సందర్భాలలో మరి 77వ సంవత్సరంలో భయంకరమైన దివిసీమ తుఫాను వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో ఎన్నో వందల మంది, వేల మంది మరణించారు. గృహాలు శిథిలమైపోయింది. కానీ దినాలు గడుస్తూ ఉంటుండగా మరలని, ఎందుకంటే నేను ఆ ప్రాంతం వెళుతూ ఉంటాను ఎక్కువ, ఆ దెబ్బల ప్రాంతము, ఆ గృహాలను చూస్తూ ఉంటాను. వాళ్ళు మరలా శిథిలమైపోయి పడిపోయినటువంటి వారి గృహాలను వారి శక్తి కొలది వారు పునర్నిర్మించుకున్నారన్నమాట. దేవుని యొక్క వాక్యము యొక్క ఈ ప్రవచనము యెషయా మాట్లాడేది క్రీస్తు కాలములో జరిగేటువంటి ప్రవచనం అన్నమాట. ఇది క్రీస్తు కాలములు అంటే ఈ కాలములో జరిగే ప్రవచనము 1700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచించాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, యెరూషలేము తిరిగి కట్టుటను గూర్చియు శాశ్వతమైన వెలుగు అక్కడ ఏమవుతుంది? ఆ యెరూషలేము మీద ఉండుటను గూర్చియు ఇక్కడ మనము ఈ 60వ అధ్యాయంలో యెషయా ప్రవచనాన్ని చూస్తూ ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, శిథిలమైపోయిన యెరూషలేము, పతనమైపోయిన యెరూషలేము, పడిపోయిన యెరూషలేము అంటే ఈ యెషయా కాలంలో యెరూషలేము లేదు. కానీ యెరూషలేము గురించి ఇంత తేట తెల్లముగా ఎందుకు తెలియజేస్తున్నాడంటే, యెరూషలేము అంటే ఇశ్రాయేలీయుల యొక్క జనాంగము. ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఈ ప్రవచనములో ఈ యెషయా భక్తుడు యెరూషలేముతో పోలుస్తూ ఉన్నాడు. ఆనాడు దేవాలయాలు లేవు ప్రియ దేవుని బిడ్డలారా, గుడారాలు ఉండేవి. ఆ గుడారాలలోకి వెళ్ళి బలులు అర్పించి వారి పాపానికి పరిహారముగా వచ్చేవాళ్ళు. కానీ యెషయా అయితే మరి పర్టికులర్గా యెరూషలేము గురించి చెబుతున్నాడు. కారణం ఏంటి? యెరూషలేము పడిపోయింది, యెరూషలేము చెరగొనిపోయింది. ఇశ్రాయేలీయులు చెరపట్టబడ్డారు, యూదులు. అటువంటి యెరూషలేమును గురించి యెషయా భక్తుడు ప్రవశిస్తూ ఉన్నాడు. ఇదిగో ఒక కాలం రాబోతున్నది, చెరలో ఉన్నటువంటి యొక్క పడిపోయినటువంటి ఆకారమును కోల్పోయినటువంటి, చెరలో బంధించబడినటువంటి ఇశ్రాయేలీల ప్రజలనే యెరూషలేముతో పోల్చి ఆ యెరూషలేము తిరిగి కట్టబడి, అంటే యెరూషలేము అంటే ఇశ్రాయేలీయులు తిరిగి చెర నుండి విముక్తి పొంది వారు కట్టబడి వారు దేవుని యొక్క వెలుగుతో నింపబడతారు అని ఈ ప్రవచనం అన్నమాట. వారు విడిపించబడి, చెర నుండి విడిపించబడి పతనమైపోయిన వారి జీవితాలను తిరిగి ఏం చేస్తారు? కట్టబడతారు. ఆ కట్టడాల మీద దేవుని యొక్క కాంతి ఏమవుతుంది? ఉదయించబడుతుంది, ప్రకాశించబడుతుంది అని ఇక్కడ యెషయా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తే ఆ 1వ వచనములో మనం ఒక మాట చూస్తూ ఉన్నాము. 60వ అధ్యాయము చూడండి. ఈ అధ్యాయము తిరిగి మరలా మీరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చదువుకుంటే దానిలో ఉన్నటువంటి యొక్క భావము మనకు అర్థమవుతుంది. ఏదైనా ఇక్కడ ప్రకటించిన తర్వాత ఆ మాటలు మరలా ఇంటికి వెళ్ళి ఏం చేసుకోవాలి? మనము చదువుకోవాలి. అందుకని చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నెమరు వేయుట అంటారు. నెమరు వేయుట అంటే అరుగుదల లేని వాటిని తిరిగి అరుగుదలకు తీసుకొని వచ్చుట. ఇప్పుడు మనకి అరుగుదల లేదు, ఏ మనిషికి అరుగుదల లేదు. తింటున్నాము కానీ అరుగుదల అనే సిస్టము ఏమైపోయింది? కొలాప్స్ అయిపోయింది. అంతే కదా, మన దేహంలో అరుగుదల లేదు. అందుకని అరుగుదల కోసం మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఆహారం తింటున్నాము, ఒక జెంటాకో ప్యాంటాపో లేకపోతే ఏదో అరుగుదలకు కలిగినటువంటి డ్రగ్స్, మెడిసిన్ మనం వాడుతూ ఉంటున్నాం. వాక్యము కూడా చాలామందికి అరుగుదలకు రాదు, చాలామందికి అర్థము కాదు. అప్పుడు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత
చెప్పబడిన వాక్యాలు విశ్వాసంతో మనము చదువుకుంటే కొంతవరకు అరుగుదల అంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట మనం చదువుకుంటే చదువయ్యా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చాలు. ఇక్కడ మనం చూస్తే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఏమై ఉన్నది. అదే ఈరోజు మన అంశం ఏంటో తెలుసా? పాప చీకటిపై వెలుగు ఉదయించుట. ఈ 1వ వచనంలో కూడా యెషయా ఏమని ప్రవచిస్తున్నాడు అంటే, యెహోవా మహిమ చీకటి పాపములో ఉన్న నీ మీద, నా మీద, మనందరి మీద ఏమవుతుంది? ఉదయించును. అంటే మనందరము చీకటిలో ఉన్నాము. ఈ వచనములో మనం చూసినప్పుడు దేవుని యొక్క పిలుపు అన్నమాట. యెరూషలేమునకు యెహోవా మహిమ యెరూషలేము మీద కుమ్మరించబడిన తరువాత జరిగే విషయాలను గురించి ఇక్కడ ప్రవశిస్తూ ఉన్నాడు. యెరూషలేము మీద దేవుని యొక్క మహిమ కుమ్మరించబడిన తరువాత జరిగేటువంటి ఆ యొక్క విషయాలను గురించి ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే యెరూషలేము చెరలో ఉన్నది, యెరూషలేము చీకటిలో ఉన్నది, యెరూషలేము పాపములో ఉన్నది. ఆ యెరూషలేము చీకటిలో, పాపములో, బంధకాలలో ఉండుట దేవునికి ఇష్టం లేదు. ఈనాడు ఆ యెరూషలేము ఎవరై అంటే నీవు, నేనై ఉన్నాము. మనందరం కూడా చెరలో ఉన్నాము. చెర అంటే జైలు కాదు, మన ఇల్లే. చాలామంది ఈ మాట స్త్రీలు వాడుతూ ఉంటారు. ఒక భర్త యొక్క చెడు జీవితము భార్యకు చెరగా ఉంటుంది. బిడ్డల యొక్క చెడు ప్రవర్తన తల్లులకు ఎట్లా ఉంటుందమ్మా? చెరగా ఉంటుంది. అదే రీతిగా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ప్రతి స్త్రీకి కూడా చెరగానే ఉంటాయి. ఆ చెరలో నుండి విడిపించాలి అని మొదటగా దేవుని యొక్క సంకల్పము. రెండవదిగా మనం చూసినప్పుడు ఆ చెర మాత్రమే కాకుండా ఏమంటాడమైనా, మరి మీ మీద యెరూషలేము మీద కుమ్మరించబడిన తరువాత జరిగే విషయాల గురించి, చెర నుండి విడిపించబడిన తరువాత జరిగే విషయాల గురించి, లెమ్ము, తేజరిల్లుము, నీ మీద సూర్యుడు ఉదయించబడును అంటాడు. ఒకటి, చెరలో ఉన్నాము. రెండవదిగా మనందరము చీకటిలో ఉన్నాము, అంటే పాపములో ఉన్నాము. ప్రియ దేవుని సంఘమా, పాపం అనేది మనిషిని చీకటి క్రియలలోకి నడిపిస్తూ ఉంటుంది. చీకటి క్రియలు చాలామందికి చాలా ఇష్టంగా ఉంటాయి. చీకటిలో ఉండి కూడా మేము చాలా పరిశుద్ధులము అనుకుంటూ ఉండొచ్చు. అది భ్రమ అన్నమాట. మనిషి చెర నుండి విడిపించబడాలని దేవుని యొక్క ఉద్దేశము. రెండవదిగా చీకటి క్రియలు, పాపము నుండి విడిపించబడాలి అని. ఆ పాప బంధకాల నుండి ఇశ్రాయేలీలు ఏమై ఉన్నారమ్మా? వాళ్ళు చెరలో ఉన్నారు, యూదులు. ఆ చెర నుండి విడిపించటానికి దేవుడు సంకల్పించుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఆ బంధకాల నుండి, ఎన్నో బంధకాలు మనం అనుకుంటూ ఉంటాము, ఈ పని చేయకూడదు అనుకుంటూ ఉంటాము, కానీ చేస్తూనే ఉంటాం. మన ఆరాధనలో, ప్రార్థనలో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధన ప్రార్థనలో ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటాము. ఆ ప్రార్థనలో, పాప క్షమాపణతో కూడిన ప్రార్థనలో ఏముంటుందమ్మా? కీడైన దానినే చేయొచ్చు, మేలైన దానిని చేయుటలో నేను ఎందుకో తప్పిపోతున్నాను ప్రభువా. అంటే మన ఆలోచనలన్నీ కూడా కీడు వైపే నడుస్తూ ఉంటుంది. అంటే పాపముతోనే మనం జతకట్టబడి ఉంటున్నాం. నిజంగా మార్టిన్ లూథర్ గారు తన ఆరాధనలో సంఘాన్ని పాప క్షమాపణతో ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆయన ఒప్పిస్తూ ఉన్నాడు. నేను కీడైన దానినే చేస్తున్నాను ప్రభువా,
నేను చేయకూడని పనులే చేస్తూ ఉన్నాను, వద్దు అనుకుంటున్న పనులే చేస్తూ ఉన్నాను, కీడైన దాన్ని చేస్తూ ఉన్నాను, మంచిని చేయటంలో ఎందుకు నేను తప్పిపోతున్నాను. రాత్రి ఆ ఉపవాస ప్రార్థనలో కూడా మంచిని చేయటంలో మనము మంచినేమో ప్రక్కకి నెట్టివేస్తున్నాము, కీడునేమో ప్రేమిస్తూ ఉంటున్నాం. రాత్రి చెప్పాను, ప్రతి 24 గంటల్లో ఒక్క అరగంట మనము దేవుడితో సహవాసం చేయాలి అని. మనకు రోజులో దేవుడు మనకి ఇచ్చిన సమయము 24 గంటలు. 24 గంటలలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క 30 నిమిషాలు మనము దేవుడితో సహవాసం చేయాలి అని. మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా అటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉంటే, దేవుడితో ఏ కుటుంబము ఎవరైతే సంబంధం కలిగి ఉంటారో వారు పాపం అనే చీకటిలో నుండి, కీడు నుండి వారు విడిపించబడుతూ ఉంటారు. కారణం ఏంటి తెలుసా? ఆ సంబంధము దేవుడు ఆ యొక్క పాపము నుండి, ఆ శర నుండి, ఆ బంధకాల నుండి మనలను విడిపిస్తూ ఉంటాడు. ఒక్క అరగంట దేవుడితో మనం సహవాసం చేయాలి. ఒక్క అరగంట మనం దేవునితో మనం ఏం చేయాలి? దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలు విందాము. ఒక్క అరగంటలో ఒక పాటతో దేవుని మనం స్తుతిస్తాము. ఆ యొక్క టీవీలో వచ్చే వాక్యాలలో ఒక్క కొద్ది నిమిషాలు దైవజనులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ కొద్ది నిమిషాలు ఆ ప్రార్థనలో మన అందరి కుటుంబం అంతా కూడా ఏం చేయాలి? ఏకీభవించాలి. ఇవన్నీ కూడా పాట, వాక్యము, ప్రార్థన, ఇవన్నీ కూడా టీవీలో ఒక్క అరగంటలో ముగించబడుతూ ఉంటుంది. 24 గంటల్లో ఒక్క అరగంట మనం దేవుడికి సమయాన్ని కేటాయిస్తే మనము ఆ కీడు నుండి, ఆ చీకటి నుండి, ఆ బంధకాల నుండి మన జీవితాలను దేవుడు విడిపిస్తాడు. కానీ మనమేం చేస్తామో తెలుసా? ఆ అరగంటలో వచ్చేటువంటి యొక్క దానిని కూడా ప్రక్కకి తోసివేస్తూ ఉన్నాం. ఆ అరగంటలో వచ్చేటువంటి యొక్క మన శరీర సంబంధమైన ఆనందాన్ని ఇచ్చే ప్రోగ్రాములు మనం చూస్తూ ఉన్నాము. అందుకే అంటున్నాడు ఇక్కడ, కీడైన దానినే చేస్తూ ఉన్నాం ప్రభువా, మేలైన దానిని ప్రక్కకి ఏం చేస్తున్నాము? ఆ ఛానల్ని మారుస్తూ ఉంటున్నాము. కీడు కుటుంబాలకి, బిడ్డలకు, సమాజానికి మోసకరమైన స్థితిలో నడిపించే ఆ కీడైన వాటిని మనం చూస్తూ ఉంటున్నాము. ఒక్క అరగంట దేవుడితో సహవాసం చేయలేకపోతున్నాం. ఒక్క 15 నిమిషాలు దేవుని మాటలు వినలేకపోతున్నాం. ఒక్క పాట ద్వారా దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు ప్రార్థనలో మనము దేవుని దగ్గర చేయలేకపోతున్నాం. కీడునే ప్రేమిస్తున్నాము, కీడునే మనం ఆస్వాదిస్తూ ఉంటున్నాము. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఆ చీకటి అనేటువంటి యొక్క బంధకాలలో ఉన్న వారికి నేను వెలుగు ఉదయింపచేస్తాను అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అప్పుడు యెరూషలేము అక్కడ అంటున్నారు, ప్రపంచ వెలుగునకు కేంద్రం అవుతుంది అంటున్నాడు. దేవుని యొక్క వెలుగుతో మనం ఎప్పుడైతే ఏమవుతూ ఉంటామో, పొదిగించబడుతూ ఉంటామో, ఆ యెరూషలేము ప్రపంచానికి కేంద్ర బిందువు అయి ఉంటుంది. యెరూషలేము అంటే ప్రియ దేవుని ఇజ్రాయేలు దేశంలో ఈనాడు కట్టడానికి సిద్ధపడుతున్నటువంటి మనుష్య చేతులతో కట్టబడే యెరూషలేమును గురించి దేవుడు మాట్లాడట్లేదు. యెరూషలేము అంటే ఈ బర్నబాసు ఒక యెరూషలేము. ఈ స్థలంలో ఉన్న మనందరము కూడా దేవునిని స్తుతించే యెరూషలేముగా ఉండాలి. దేవుని యొక్క మాటలు వినే యెరూషలేముగా ఉండాలి. దేవునిని ఆరాధించే యెరూషలేముగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించే యెరూషలేముగా ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మ వెలుగుతో ముందుగా ఆ యెరూషలేము ఏమై ఉండాలి? నింపబడాలి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. మరి ప్రభువుని పట్టుకోవటానికి వచ్చి ఆయన వెంబడిస్తున్న పేతురు ఉన్నాడు. ఒక చోట సలిమంట కాసుకుంటూ ఉన్నప్పుడు ఒక చిన్న అమ్మాయి వచ్చి పేతురుతో ఒక మాట అంది. ఆ పక్క వాళ్ళతో, ఇదిగో ఈయన కూడా ఆయన శిష్యుల్లో ఒక వ్యక్తి అంది. వెంటనే పేతురు 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగాడు. రాయి అనే బిరుదు పొందుకున్నాడు. అటువంటి పేతురు ఒక టైం వచ్చేసలేకే ఏమన్నాడు తెలుసమ్మా? ఆయనంటే ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంతే కదా?
ఆ ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు అన్నాడు. నేను దొడ్డదేవరపాడులో పరిచర్య చేసేటప్పుడు అక్కడ ఒక మాస్టర్ గారు ఉన్నాడు, జీవరత్నం గారు అని చెప్పి. ఆయన నేను వెళ్ళిన తర్వాత కమిటీ హాల్లో ఆయన కూడా ఒక ప్రార్థన పెట్టాడు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రార్థన పెడుతున్నాడు, మనం కూడా ప్రార్థన పెడదాం. ఆ కులపోళ్ళందరినీ ఏకం చేసి ఆ కమ్యూనిటీ హాల్లో ప్రార్థన పెట్టారు. పెట్టినప్పుడు ఎవరో మరి అక్కడ ఉన్నటువంటి మండల ఆఫీస్కి అధికారికి, ఎడ్యుకేషన్లో ఆఫీస్కి, ఎంఈఓ గారికి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, ఆయన ఉద్యోగమేమో హిందువుగా పొందుకున్నాడు, ఆయన ఆదివారమేమో ఏం చేస్తున్నాడు, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు. అది ఎవరో తెలియజేసినప్పుడు వాళ్ళు ఒక ఆదివారము ఆయన పరిస్థితి, మాస్టర్ గారి స్థితి తెలుసుకోవటానికి అక్కడికి వస్తున్నాడు. ఎట్నో ఆ వార్త మాస్టర్ గారికి తెలిసింది. వెంటనే ఆయన ఏం చేశాడు, ఆదివారము మరి ఆ ఊళ్ళోకి వెళ్ళి 2-3 దగ్గర కొన్ని బొమ్మలు, హిందూ సంబంధమైనటువంటి బొమ్మలు తీసుకొని వచ్చి ఆ బొమ్మలు క్రీస్తు పటాలు ఆ క్రీస్తు బొమ్మలను తీసి హిందూ బొమ్మలను పెట్టాడు. ఆ క్రీస్తు యొక్క ఆ వాక్యాలు ఇంటి మీద రాసుకుంటారు కదా, వాటన్నిటినీ ఆ వైట్ వాష్తో, సున్నంతో ఏం చేశాడు, లేకుండా తుడిపి వేసేసాడు. ఇంకనూ ఆ రోజు ఆరాధన ఆపేశాడు. ఇంకా ఏం చేశాడు, వాళ్ళు వచ్చే టయాన్ని తెలుసుకొని ఆ నుదుటి మీద మరి ఈబూది ఆ గీతలు గీసుకొని ఆ ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నాడు. వాళ్ళు వచ్చారు, ఇంటి పరిస్థితి చూశారు, ఆయన ముఖం మీద ఈబూది చూశాడు, ఈయన కరెక్ట్గానే ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మేలైన దానినేమో ప్రక్కకు నెట్టాడు. ఆయన ఇప్పుడు కీడైన వాటిని ఇంటిలో ఏం చేశాడు, ఆయన సిద్ధపాటు చేసుకున్నాడు. అందుకనే పేతురు కూడా ఆయనంటే ఎవడో నాకు తెలియదు, అమ్మతోడు, అబ్బతోడు, దేవునితోడు, మా పిల్లలతోడు, మా కులముతోడు, ఆయనంటే ఎవడో నాకు తెలియదు అన్నాడు. ఎంత ఘోరమైన మాట. కానీ తర్వాత పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చుకున్నాడు, కన్నీరు కార్చాడు. తర్వాత పెంతెకోస్తు పండుగ దినములో ఆ మేడగది మీదకు పరిశుద్ధాత్మ వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగుతో పేతురు కూడా నింపబడ్డాడు. ఆ వెలుగులో పేతురు కూడా నింపబడ్డాడు. నింపబడిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆయన యెరూషలేము వీధుల్లోకి వెళ్ళి ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఏమంటున్నాడు, క్రీస్తుని గురించి బలముగా ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వెలుగుని పొందుతారు అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడేమో యేసంటే ఎవడో తెలియదన్న పేతురు, కానీ దేవుని వెలుగు నింపబడిన తర్వాత, మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఎవరైతే యేసు నాకు తెలియదన్నాడో అదే వ్యక్తి యెరూషలేము ప్రజలారా మీరు మార్పు చెందండి. కారణం ఏంటి, ఆయన ఆ చీకటిలో నుండి పరిశుద్ధాత్మ వెలుగు ఆయన మీద ఉదయించినప్పుడు దేవుని గురించి, సత్యాన్ని గురించి ఆయన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, అందుకని ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వెలుగు చేత ఏ యెరూషలేము అయితే ఆ వెలుగుని నింపబడి కేంద్రముగా ఉంటుందో వారు సమాజానికి ఏమై ఉంటారు, ఒక మాదిరిగా ఉంటారు. నీవు, నేను, మనందరము కూడా సమాజానికి ఒక మోడల్గా ఉండాలి అని వాక్యము మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచమంతయు కూడా అంధకారములో ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, జనాంగము అంతయు కూడా ఆ వెలుగులో ఉన్న సంతోషంతో ఉంటాడు. ప్రపంచమంతయు కూడా అంధకారంలో ఉన్నప్పుడు దేవుని వాక్యముకు లోబడిన వ్యక్తి, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఏమవుతూ ఉంటాడంటమ్మా, వారి జీవితాలు సంతోషముగా ఉంటాయి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఆ 1వ వచనములో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రత్యక్షత,
మన మీద ఉదయించబడాలి అంటే మనమేమై ఉండాలి? ఆ పాపపు శర నుండి, ఆ పాపపు బంధకాల నుండి దేవుని ద్వారా మనము విడుదల పొందాలి. ఏ మానవుడు కూడా తన పాపాన్ని తాను తీసివేసుకోలేడు. ఎవరైనా సరే పాపం అనేటువంటి ఒక మరక పోవాలి అంటే యేసు యొక్క రక్తము కావాలి. అంతే కదండి. పాపపు మరక పోవాలి అంటే అది నీటి ద్వారా పోయేది కాదు. యేసయ్య రక్తము ద్వారా మాత్రమే మనిషిలో ఉన్న పాపం అనే మరక ఏమవుతుంది? పోతూ ఉంటుంది. చూడండి, ఇళ్ళకి పెయింట్ వేసేటప్పుడు, ఆ తలుపులకి రంగులు వేసేటప్పుడు మన శరీరం మీద కానీ వస్త్రాల మీద కానీ ఆ రంగు మరకలు పడతాయి. అప్పుడు ఆ రంగు మరక పోవాలి అంటే నీళ్ళ ద్వారా పోతుందా? అది పోదు. మరి ఎట్లా చేత్తో రుద్దితే పోతుందా? పోదు. మరి ఆ రంగు మరక ఎట్లా పోతుంది? ఎట్లా పోతుంది చెప్పండి? మేము పెయింటర్స్ కాదండి, మా ఇళ్ళలో కూడా పెయింట్ వేసేవాళ్ళు ఎవరు కూడా లేరు అని అనగలం మనం. కానీ తెలుసు అది ఎట్లా పోతుందంటే, ఇదివరకైతే కిరోసిన్ ఉండేది అన్నమాట. ఆ కిరోసిన్ ఆ మరక మీద వేసి రుద్దితే ఏమయ్యేది? పోయేది. ప్రతి మానవుడిలో కూడా పాపం అనేటువంటి యొక్క మరక పోవాలి అంటే మన తెలివి, మన ఆలోచన, మన యొక్క ఉద్దేశము, మన గొప్పతనం ద్వారా మన పాపాన్ని మనము తీసివేసుకోలేము. ఆ పాపము అనే మరక మన జీవితాల్లో పోవాలి అంటే యేసు రక్తము ద్వారా మాత్రమే అది శుద్ధీకరించబడుతూ ఉంటుంది. అందుకని అంటారు, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుంది? విడిపించును, శుద్ధీకరించును. యేసయ్య రక్తమే. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యెరూషలేము పాప చీకటిపై వెలుగు ఉదయించును. మన జీవితం అంతా పాపమే, మన బ్రతుకంతా పాపమే. ఈ పాపమును మనము శుద్ధీకరించుకోవాలి అంటే వెలుగైన యేసయ్య రక్తము మనకు కావాలి. ఆ యేసు రక్తము చేత, యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును, ప్రతి పాపము నుండి మనలను విడిపించును అని చెబుతూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చెరలో ఉండిన యూదులు వచ్చిన తరువాత దేవుణ్ణి ఆరాధించువారు ఎక్కువయ్యారంటున్నాడు. చెరలో ఉన్నటువంటి యూదులు ఏమవుతున్నారమ్మా? వచ్చిన చెర నుండి విడిపించబడిన తర్వాత దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు. నిజమే, ఈనాడు ప్రపంచంలో సువార్తను ఆపాలి, మందిరాలు లేకుండా చేయాలి. క్రైస్తవం మరి ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో ఈనాడు హిందూ మతము ప్రవేశించిన తర్వాత టీవీలో చూడండి, లోకములో చూడండి, ఎంతగా వారి బోధ వాళ్ళు చేసుకోవచ్చు, వారి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఈనాడు ప్రతి ఒక్కరు కూడా హిందూ మతాన్ని బేస్ చేసుకొని ఈనాడు క్రైస్తవం మీద విచ్చలవిడిగా ఏం చేస్తున్నారండి? మాట్లాడుతూ ఉంటున్నారు. యూట్యూబ్ ఛానల్లో చూడండి, టీవీలో చూడండి, నోటికి అనకూడని మాటలతో కూడా నా కొరకై, నా పాపము కొరకై, సర్వలోక పాపము కొరకై మరణించిన నా యేసయ్యను ఎంత ఘోరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. హిందూ మతాన్ని విస్తరింప చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో క్రైస్తవ్యాన్ని రూపుమాపాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, 8 సంవత్సరాల క్రితము 1.8% ఉన్న క్రైస్తవేమో ఎవరైతే ఈ మతం లేకుండా, ఈ యొక్క ఆచారం లేకుండా, ఈ క్రైస్తవం లేకుండా చేయాలని ఎంతగా ప్రయత్నం చేస్తున్నారో, ఇవాళ 4.7% భారతదేశంలో క్రైస్తవ్యము విస్తరించింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు లేకుండా చేయాలని ఎంత ప్రయత్నం చేస్తామో అంతగా దేవుని యొక్క వార్త ఏమై ఉంటుంది? విస్తరిస్తూ ఉంటుంది. నేను రాత్రి చెప్పాను, దేవుని సువార్త ప్రకటించడానికి దేవుని సేవకులు వాళ్ళ వాహనాన్ని పెట్టుకొని ఒక గ్రామంలోకి వెళితే ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు ఇంటే వినండి,
లేకపోతే వీళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. నీ ఇంటికి వచ్చి ఈ మాట వినండి అని ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా ఇవాళ? ఏమీ లేదు. కానీ వాళ్ళ మార్గం మధ్యలోనే యేసయ్య రక్షణ గురించి ప్రకటించుకుంటూ ఉంటుంటే ఒక సైకో లాంటి ఒక వ్యక్తి, మతాన్ని వాడు, హిందూ మతము ఎదుటి వారిని హింసించాలి అని ఎప్పుడు కోరుకోదన్నమాట. కానీ నాడు సైతాను ఆరిలో ప్రవేశించి వారి మీద ఆ ఆవు పేడ కలిపినటువంటి నీళ్ళని బకెట్లో కలిపి వారు సువార్త ప్రకటించుకుంటూ వెళుతుంటే ఆ మనుషుల మీద, ఆ సేవకుల మీద, ఆ వాహనం మీద, వారు పట్టుకున్న బైబిల్ మీద విస్తారంగా ఆ ఆవు పేడ కలిపిన నీళ్లు బకెట్లో వాళ్ళ మీద చల్లుతూ ఉన్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యేసయ్య రక్షణ గురించి చెబుతూ ఉన్నారు. ప్రభువా, వీళ్ళకి రక్షణ సమీపంలో ఉంచినందుకు ఆ బిడ్డకు నీకు స్తోత్రం నాయన అంటున్నారు. అది క్రైస్తవంలో ఉన్నటువంటి వెలుగు, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే చెర నుండి యూదులు వచ్చిన తర్వాత దేవునిని ఆరాధించే వాళ్ళు ఏమయ్యారు? విస్తరించారు. ఈనాడు క్రైస్తవ్యము ఈ యొక్క భారతదేశంలో విస్తరిస్తూ ఉన్నది. మనుషులను ఆపగలరు, లేకపోతే మనుషుల యొక్క ప్రయత్నాన్ని ఆపగలరు. దేవుని ప్రయత్నాన్ని, దేవుని కార్యాన్ని ఆపగలిగిన శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి లేదన్నమాట. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాము 5వ వచనంలో ఏమంటాడు చూడండి. చూడండి, చదువమ్మా. నీవు చూసి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు. జనముల యొక్క ఆనందాన్ని గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము క్రైస్తవ్యంలో అనుభవించే సంతోషాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు 5వ వచనంలో, సముద్ర వ్యాపారములు నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. జనముల ఐశ్వర్యము. ఓ పాపము అనే చీకటిలో ఉన్నటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వెలుగు మీ మీద ప్రకాశిస్తూ ఉన్నది. కారణం ఏంటో తెలుసా? జనముల ఐశ్వర్యము, ఆశీర్వాదము వారి దగ్గర నుండి తీసుకొచ్చి నేను మీకిస్తాను అని దేవుని వాక్యము. జనముల యొక్క ఆనందాన్ని గురించి ఈ వచనము మనకి తెలుపుతూ ఉన్నది, ప్రియ దేవుని బిడ్డలారా. బైబిల్లో మనం చూస్తే ఈ మత్తయి శుభవార్తలో కూడా 2వ అధ్యాయంలో ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 2వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడంటే, చదవండమ్మా. ఇక్కడ చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. హేరోదు దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానులు, వీళ్ళు లోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన చీకటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. వారిలో వెలుగు సంబంధమైన జ్ఞానము లేదు. కనుకనే వాళ్ళ నక్షత్రం వెళుతుంటే వెళ్ళాలి కదా, వెళ్ళకుండా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, హేరోదు రాజా, యూదులకు రాజుగా పుట్టాడంట, ఆయనను మేము చూడవచ్చితిమి, ఆయన ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉన్నారు. లోక సంబంధమైన జ్ఞానులు, పాప సంబంధమైన జ్ఞానము కలిగిన వారు ఆ రాజు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, వారు గ్రంథాలను విప్పి చూసినప్పుడు ఆ గ్రంథాలలో యెషయా ప్రవచించిన ప్రవచనాలు వాళ్ళు ఏం చేశారమ్మా? చూశారు. అయ్యో నిజమే, యెషయా గ్రంథములో అంటూ ఉంటాడు, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, అమ్మా ఆయన మన కొరకు ఏం చేశాడు? ఎన్నో కార్యాలు, రాజ్యభారము, ఎన్నో కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడని ఆ 9వ అధ్యాయంలో మనం అనేక విషయాలు, 7వ అధ్యాయంలో కూడా జకరియా గ్రంథంలో కూడా ప్రవచించారు. ఆ ప్రవచనపు చుట్టలన్నీ హేరోదు తీసి వారి ద్వారా చదివితే, ఇది కరెక్టే ప్రభువా,
యూదుల రాజు పుట్టాడు అన్నప్పుడు ఆ మాట ఆ రాజు విన్నప్పుడు రాజుకి ఏమైందమ్మా, ఆయన జీవితంలో కలవరము పుట్టిందన్నమాట. ఆ రాజు జీవితంలో ఏం కలిగింది? కలవరము. దేవుని మాట విన్నప్పుడు వాళ్ళకి కలవరమే కలుగుతుంది. అందుకని వాళ్ళు అడిగారనమాట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజించ వచ్చితిమి అన్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ పరలోక రాజు యొక్క వార్త విన్నప్పుడు భూలోకం రాజుకి హేరోదుకి ఏం కలిగిందమ్మా? కలవరము కలిగింది. 3వ వచనంలో అంటాడు చూడండి, హేరోదు రాజు ఆ మాటలు విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఒక మంచి వార్త విన్నప్పుడు మనిషిలో కలవరము, ఒక మంచి మాట విన్నప్పుడు పాపపు జీవితంలో ఉన్న వారికి కలవరము కలుగుతూ ఉంటుంది. ఒక వెలుగు వచ్చినప్పుడు చీకటిలో ఉన్నవారు కలవరపడుతూ ఉంటారు. హేరోదు రాజు చీకటిలో ఉన్నారు, ఈ జ్ఞానులు లోక సంబంధమైన పాప చీకటిలో ఉన్నారు. వీళ్ళు వచ్చి ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట గ్రంథపు చుట్టల ద్వారా తీసి చూసినప్పుడు కరెక్ట్ అని రూఢి అయిన తర్వాత ఆ రాజు ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కలవరపడ్డారు, భయపడ్డారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగంటే చీకటికి భయమే, మంచి అంటే చెడుకి భయమే. ఎవరన్నా పోయి అమ్మా నువ్వు ఈ పని చేసావంట, అట్ట చేయకూడదమ్మా, అది చాలా తప్పు అని చేసిన మాట చెప్పండి, ఎంత బాధో ఎంత కలవరమో. ఎవరండి చెప్పింది? ఎవరు చెప్పింది? నిరూపించు. చేసింది కరెక్టే, వెళ్ళి అడగటం కరెక్టే, కానీ ఆ వ్యక్తి జీవితంలో ఏముంటుంది? కలవరము. ఒక తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకోవటానికి మానవుడు ఈనాడు ఇష్టపడలేదు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ధనాన్ని తిని అయ్యా ఇది తప్పు అంటే ఎంత బాధపడుతూ ఉంటున్నారు. దేవుని యొక్క సొమ్ముని తిని, దేవుని యొక్క సందాలు తిని, అక్రమంగా తిని ఇది తప్పు అంటే ఎంత కలవరమో. రాజు జీవితంలో కలవరము, యెరూషలేము జీవితంలో కలవరము. కారణం ఏంటో తెలుసా? వాళ్ళంతా కూడా యెరూషలేము పాప చీకటిలో ఉన్నది. ఆ చీకటి మీద ఆ వెలుగు అనేటువంటి యొక్క నక్షత్రము యేసు ఉదయించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మాట విన్నప్పుడు యెరూషలేము ప్రజలు హేరోదు రాజుకి ఏం కలిగింది? కలవరము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకో మాట చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో అదే 6వ వచనం 6, 7, 8 వచనాలు చూసినప్పుడు లోక జ్ఞానము కపట ఆలోచనలను పుట్టించును అంటున్నాడు. ఇక్కడ ఆ 3 వచనాలు మనము చదువుకుంటే, అంతటా హేరోదు ఏందో మరి ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలమును తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను కూడా వచ్చి ఆయనను పూజించినట్లు నాకు తెలియచేయండి అని చెప్పాడు. ఇక్కడ మనం చూస్తే లోక జ్ఞానము కపట ఆలోచనలు పుట్టించును, దైవ జ్ఞానము మేలుకరమైన ఆలోచనలు కలుగు చేయను. లోక జ్ఞానము కపట ఆలోచనలు పుట్టించును. కపటము నిజమే, పాపం అనే చీకటిలో ఉన్న ప్రతి మనిషిలో కూడా కపటమే ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు. నాలో పాపం ఉంటే నేను ఒక సేవకుడైనా ఉండవచ్చు, నాలో కపటం అనేది ఉంటుంది. వీళ్ళని ఎట్లా, వీళ్ళేదో సంఘంలో తెగ మాట్లాడుతున్నారు, వీళ్ళని ఎట్లా తొక్కాలి అనే కపటము ఈనాడు సేవకుల్లో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ప్రతిదీ కూడా అడుగుతున్నారు, వీళ్ళని ఎట్లా తొక్కాలి అనే కపటం ఉంటుంది. సంఘ పెద్దలు వీళ్ళ పెత్తనాలు ఎక్కువైపోయింది పాస్టర్ గారి మీద, వీళ్ళని ఎట్లా తొక్కాలి అనే కపటము చీకటిలో జీవిస్తున్న దైవ సేవకులకు ఉంటుంది.
నిజమే. అదే రీతిగా పెద్దలు కూడా, అదే రీతిగా స్త్రీల సమాజము, సంఘ బిడ్డలకు కూడా ఈ కపటం అనేది ఏమవుతుందో తెలుసా? లోక సంబంధమైనటువంటి జ్ఞానము ద్వారా మనుషుల్లో కపటం ప్రారంభమవుతుంది. హేరోదులో లోక సంబంధమైన రాజు కాబట్టి వాళ్ళని రహస్యంగా పిలిచి, ఎవరినమ్మా? జ్ఞానులని పిలిచి ఏమన్నాడమ్మా? మీరు వెళ్ళి ఆ శిశువు ఎక్కడ ఉన్నాడో చూసి ఆయనను పూజించి ఆయన అడ్రస్ కనుక్కొని మరలా తిరిగి వచ్చి నాకు చెప్పు, నేను కూడా వెళ్ళి ఆ రాజుని ఏం చేస్తాను? పూజిస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ హేరోదు చెప్పే మాటల్లో కపటం ఉన్నదా లేదా? ఉందా లేదండి? ఉన్నది. రహస్యంగా పిలిచాడు, అక్కడే కపటం తెలుస్తూ ఉంది. మీరు వెళ్ళండి, తెలుసుకోండి, నాకు చెప్పండి. మీరు వెళ్ళండి అన్నప్పుడు ఈయన కూడా వాళ్ళతో వెళ్ళొచ్చు కదా? లేదు. అది ఆ కపటము రాజులో ఏముందో తెలుసా? కపటమున్నది. లోక జ్ఞానము కపట ఆలోచనలను పుట్టించును. నీ క్షేమం కోరి ఒక సేవకుడు, నీ క్షేమం కోరి ఒక సంఘ పెద్ద, నీ క్షేమం కోరి ఒక సహోదరి ఒక మంచి మాట చెబితే ఆ మాటలో ఉన్న మేలుని, ఆశీర్వాదాన్ని తీసుకొని ఆ మాట నా క్షేమం కొరకని చెప్పి ఆ మాట ద్వారా వచ్చే క్షేమము మనం పొందుకోవాలి అంటే మనలో కపటాన్ని, మనలో అసూయను, మనలో చీకటిని, మనలో పాపాన్ని మనం ఏం చేయాలి? తొలగించాలి. కపటము అనేది మన చీకటి జీవితంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కపటం అనేది మనలో దైవజ్ఞానం లేకుండా చేస్తూ ఉంటుంది. కపటం అనేది మనలను నరకానికి సిద్ధపాటు చేస్తూ ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రోజులో ఉన్న కపటం ఏ రీతిగా ఉన్నదో ఈనాడు కూడా మరి సంఘంలో ఏ బిడ్డలలో కూడా, అది సేవకుడు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మనము ప్రతి విషయంలో కూడా మనము ఆ చీకటి బ్రతుకుని విడిపించి దేవుని యొక్క తేజ సంబంధమైన వెలుగుతో నింపబడి మనలో ఏదైనా కపటము, అసూయ, ద్వేషము, కక్షలు ఏదైనా మనలో ఉంటే వాటిని తొలగించుకొనుట అది మనకెంతో ధన్యత. ఈ యొక్క వీళ్ళందరూ కూడా, ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ఆ ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభు దగ్గరికి వెళ్ళి వారు జీవితంలో లేనటువంటి సంతోషాన్ని వాళ్ళు అనుభవించారు. ఆ పశువుల పాకలోకి వెళ్ళారు. మరియమ్మను పొత్తిగుడలతో ఉన్న యేసయ్యను చూశారు. చూసి వారి జీవితంలో లేనటువంటి సంతోషాన్ని వాళ్ళు పొందుకున్నారు. అదే 10-11 వచనాలలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, చదువయ్యా. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి ప్రార్థించి తమ పెట్టెలో విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ చూడండి, వారు ఏం చేశారమ్మా? ఇక్కడ వారి జీవితంలో లేనటువంటి ఆ సంతోషాన్ని యేసయ్య ద్వారా, ప్రవేశం ద్వారా తెలుసుకున్నారు. నిజమే, యేసయ్యను పరిపూర్ణంగా ఎవరైతే వెంబడిస్తారో జీవితంలో లేనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. డబ్బులో లేని ఆనందము యేసయ్యలో ఉన్నది. బిడ్డలలో లేని ఆనందము ప్రభువులో ఉన్నది. ప్రియది, అందములో లేని ఆనందము మన యేసయ్యలో ఉన్నది. అందుకే వారు జ్ఞానులు యెరూషలేముకి అయిన ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను చూసి అత్యానంద భరితులై, ఎంత ఆనందమో, ఎంత సంతోషమో, పరిపూర్ణమైన విధానంలో మనం ప్రభువులో జీవిస్తే నిజమైన ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము. అందుకని ఇంకా వాళ్ళు ఏం చేశారమ్మా? వాళ్ళు ఊరకరాల ఏం చేశారు? వాళ్ళు కానుకలు తెచ్చారు. అక్కడ నుండే ప్రారంభమైనది. యేసయ్య పుట్టుక నుండే గొల్లలేమో గొర్రె పిల్లలను తీసుకొని వచ్చారు.
ఆయన దగ్గరకు వచ్చే గొల్లలు, ఆయన దగ్గరకు వచ్చేటువంటి జ్ఞానులేమో వారి స్థాయికి తగినటువంటి అర్పణలు, కానుకలు తీసుకొచ్చారు. ఆ కానుకలు వారి వారి స్థాయిని బట్టి మనము కూడా దేవునికి కానుకలు ఇస్తూ ఉంటాం. మన స్థాయిని బట్టి దేవుని స్తోత్రం ప్రభువా అంటూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీ సంఘస్థులు ఎంతమంది పాస్ గారని. ఎంతమంది అని చెబుతా. ఆదివారం నీకు ఎంత వచ్చింది అంటారు, దేవుడు ఎంత ఇస్తే అంత అని చెబుతాను. మరి ఎట్టండి అంటూ ఉంటారు. మనం దేవుని పని చేసేటువంటి యొక్క మనము ఎట్లా అనే మాట ఉందంటే ఆ వ్యక్తిలో అవిశ్వాసం ఉండట్టే. అంతే కదమ్మా, అవిశ్వాసం ఉండట్టే. 2 కాసులు కలిగిన వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చింది. 100 రూపాయలు 500 రూపాయలు కట్టగలిగిన వాడు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఏ వ్యక్తినమ్మా, వారి స్థాయిని బట్టి ఆ విధవరాలు స్త్రీని 2 కాసులు ఇచ్చిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు, వాళ్ళందరిలో గొప్ప చేశాడు. వీళ్ళు కూడా యేసయ్య దగ్గరకు వచ్చాడు. వారు కానుకలు అర్పించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునికి కానుకలు అర్పించేటప్పుడు, మనం దేవునికి అర్పణలు అర్పించేటప్పుడు చాలా చాలా పొరపాట్లు చాలామంది బిడ్డలు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా స్త్రీలు చాలా పొరపాట్లు. నేను చాలా చెబుతూ ఉంటాను, మీరు దేవుని దగ్గరికి అర్పణలు తెచ్చేటప్పుడు, మీ యొక్క మరి ఆహారంలో ఉన్న పిడికిలు తెచ్చేటప్పుడు దేవునికి ఇష్టమైన అర్పణే మనం అర్పించాలి. దేవునికి ఇష్టం లేని ఎంత ఇచ్చినా అది ఏమైనది, 500 రూపాయలు కట్టిచ్చినాడేమో పక్కన పెట్టాడు. ఇష్టమైనటువంటి 2 కాసులు ఇచ్చిన స్త్రీని ఏం చేశాడు, అంతమందిలో నీవు ధన్యురాలవు అన్నాడు. మనము కూడా అంతే. ప్రతి స్త్రీ కూడా మీ యొక్క పాత్రలో రైస్ పోసుకునేటప్పుడు మీ పిడికిడితో తీసి ఏం చేయాలి, అన్ని డబ్బాలు వేసేసి. అంతే. నేను ప్రియ దేవుని ఒక సంఘంలో ఉన్నప్పుడు ఒక ఆమె ఇంత స్టీల్ కిందకి బియ్యం తీసుకొచ్చేది ప్రతి వారము కూడా. నేను అన్నాను, అమ్మ మీరు ఎంత వండుకుంటున్నారు ఇంట్లో, అన్ని బియ్యం తెస్తున్నామన్నాను. అయ్యా కాదయ్యా, సేవకుడు బతకాలని చెప్పి నా మీద జాలి కలిగంట. ఇంత అమ్మ, అది నీకు శాపము, అది నీకు ఆశీర్వాదము కాదు. నీ చేటలో పోసుకున్న తర్వాత నీ చేత్తో పిడికడ తీసి ఆ డబ్బాలో వేయి. ఇదేంటండి, ఎన్నైతే 2 నెలలైనా ఆ డబ్బా నిండదు కాదంటే అది దేవునికి ఇష్టమైన అర్పణ. గోతంలో నువ్వు ముంచుకొని రావటం అది శాపకరమైన అర్పణ. సహోదరులారా, ఎవరైనా అటువంటి పని చేస్తే అది ఆ ఆలోచనను తీసివేయండి. పాస్టర్ గారు ఎట్ట బతుకుతాడు అనేటువంటి యొక్క పాపపు జ్ఞానాన్ని మనలో నుండి తీసివేయండి. మీ యొక్క దేవునికి ఇష్టమైన అర్పణలు మనం అర్పించాలి. నీ యొక్క పాత్రలో పిడికిడ తీసి దానిలో వేయండి. వారమంతా వేసిన తర్వాత ప్రార్థన చేసుకొని ఆ పిడికడు దేవుని సన్నిధికి తీసుకురండి. మీరు వస్తా గోతంలో ఒక ఇన్ని ముంచుకొని వచ్చారనుకో, అది దేవునికి ఇష్టమైనది కాదు. ఎక్కువ అవ్వచ్చు, ఎక్కువ పాస్టర్ రావచ్చు. నీ కుటుంబము, నీ పాత్ర, నీ ఇంటి బిడ్డలు దీవించబడాలి అంటే నీ పాత్రలో పిడికడు తీసుకో. ప్రభువా, ఇదిగో నీ దాసుడు క్షేమం కొరగా ఇస్తున్నానని ప్రార్థన చేసుకొని నీ పాత్రలో ఉన్న ఆహారము నీవు నీ బిడ్డలకి వడ్డించు. అది నీకు ఆశీర్వాదకరమైన విషయము. అట్లా కాకుండా దేవునికి ఇష్టమైనది కాకుండా గోతంలో ఒక డబ్బా ముంచుకొని దేవుని సన్నిధికి తీసుకొస్తే నీవు ఎక్కువ తేవచ్చు, కానీ అది దేవునికి ఇష్టమైన అర్పణ కాదు కాదు కాదు. ఆమె తర్వాత అంది, పాస్టర్ గారు 6 రోజులు నేను తీసినాయా, చూడు ఎన్ని వచ్చినాయి అంది. అమ్మా, అది దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ. దేవుని మీద సేవకుల మీద దయదలవలసిన పని లేదు. దేవుని వాక్యము మనకు ఏది చెబుతుందో అదే మనం చేసినప్పుడు, అందుకని జ్ఞానులు ఏం చేశారమ్మా, ధర్మశాస్త్రాన్ని చదివి ప్రవక్తల యొక్క ప్రవచనాలు చదివి వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సాంబ్రాణి, ఇంకేంతండి, బోళము, బంగారము తీసుకొని ఎక్కడికి వచ్చారు. బంగారమేమో విలువకు సాదృశ్యము, యేసయ్య విలువ కలిగిన వ్యక్తి. సాంబ్రాణేమో సువాసనకు సాదృశ్యము, ఆయన పశువుల పాకలో ఉన్నాడు కాబట్టి దుర్గంధం ఉన్నది. ఇప్పుడు అక్కడ ఏముండాలమ్మా, సుగంధం ఉన్నది. సాంబ్రాణి, బోళము, అది కూడా విలువైనటువంటి మనుషులు ఆగ్రహించేటువంటి యొక్క సువాసన ఇస్తూ ఉంటుంది.
అంటే వాళ్ళు తీసుకొచ్చిన దేవునికి మహిమార్థంగా తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత చివరిలో మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటాడు చూడండి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని ఆ స్వప్నమందు బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున అంటే నేను అనుకుంటున్నాను, స్వప్నమందు అన్నాడంటే మరి స్వప్నం అనేది కళ అనేది ఎప్పుడు వచ్చిందమ్మా చెప్పండి? రాత్రులు కాదు, పగల కూడా పడుకుంటే వచ్చింది, నిద్రపోయేటప్పుడు, అంతే కదా? అంతే. ఇటు కూర్చుంటే ఇక్కడ ఎవరైనా కళలు వస్తున్నాయా? ఇప్పుడు ఎవరికైనా వస్తున్నాయా? రావు. కాబట్టి స్వప్నమందు అన్నాడంటే మన రామారావు గారు చెప్పినట్టు ఆడ ఒక రాత్రి వాళ్ళు ఏమై ఉంటారు? ప్రభు దగ్గర గడిపి ఉంటారు, అంతే కదా? వాళ్ళు ప్రభు దగ్గర గడిపారు కాబట్టి ఆ రాత్రి దేవుని దూత వారి కలలోకి వచ్చి జ్ఞానులకి, అయ్యా మీరు హేరోదు మార్గంలో వచ్చారు, మరలా ఆ మార్గంలో వెళ్తారేమో, అది పాపపు మార్గము, అది మరణపు మార్గము, అది కపటపు మార్గము, అది ద్వేషపు మార్గము, అది చీకటి మార్గము, మరలా ఆ మార్గములో వెళ్ళవద్దు. ఇదిగో మేలుకరమైన మార్గము, ఆశీర్వాదకరమైన మార్గము, దీవెనకరమైన మార్గము, నా యేసయ్య ఏర్పాటు చేసిన మార్గము, ఈ మార్గములో వెళ్ళండి అన్నాడు. వెంటనే తెల్లారు లేచిన తర్వాత పాప మార్గమును విడిచిపెట్టి పరిశుద్ధ మార్గంలో వారు ప్రయాణమై వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటి తెలుసా? చీకటి మార్గంలో నుండి దేవుని మాట విన్న తర్వాత వాళ్ళు వెలుగు మార్గంలోకి ప్రవేశించారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినములో నీవు నేను మనందరము కూడా ఈరోజు మన మాటలను బట్టి పాప చీకటిపై వెలుగు ఉదయించును. ఇప్పుడు ఆ జ్ఞానులకి ఆ స్వప్నం ద్వారా వెలుగు వచ్చేసింది. ఆ చీకటి మార్గాన్ని వదిలిపెట్టి వాళ్ళు వెలుగు మార్గంలో వెళ్ళారు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనందరం కూడా పాపంలో ఉన్న చీకటి లాంటి బ్రతుకుల్లో మనం ఉన్నాము. మన మీద ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వెలుగు అందుకంటున్నాడు. లెమ్ము, ఏమంటున్నాడమ్మా? తేజరిల్లుము, వెలుగు నీ మీద ఉదయించును. మన వాక్యం ద్వారా లేవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము దగ్గర ఒక కుంటివాడు ఉన్నాడు. పేతురు యోహానులు యెరూషలేములోకి వెళుతూ ఉన్నారు. ఆ కుంటివాడు 42 సంవత్సరాలు పేతురు యోహాను వైపు చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా, వాడు చూపును చూసి, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాము. అంటే వాళ్ళ దగ్గర ఏమి లేదమ్మా? వెండి లేదు, బంగారం లేదు. మరి వాళ్ళ దగ్గర ఏమున్నది? మాకు కలిగింది నీకు ఇస్తున్నామని చెప్పి నజరేయుడైన యేసు నామములో ఏమన్నాడమ్మా? లెమ్ము అన్నాడు, లే అన్నాడు. వాడు వెంటనే ఆ వెలుగు నామములో లేచి నిలబడ్డ తర్వాత నడిచాడు, గంతులు వేశాడు. గంతులు వేసి దేవుణ్ణి స్తుతించి వారితో కూడా దేవుని ఆలయంలోకి వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరపు ఆరాధనలలో నీవు నేను కూడా మన జీవితాలలో ఇంకను ఏదైనా పాప చీకటిలో మనం ఉన్నట్లయితే దేవుడి ప్రవచనం ద్వారా, దేవుని వాక్యం ద్వారా నాతో నీతో మాట్లాడుతున్నాడు. లెమ్ము, తేజరిల్లుము, నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద వెలుగు ఉదయించును. ఆ వెలుగు యేసయ్య మార్గంలో నీ జీవితాన్ని నడిపించును. ఆ వెలుగు నీకు సమృద్ధిని, సంతోషాన్ని ఇస్తును. ఆ వెలుగు నీకు స్వస్థత ఇస్తూ ఉంటుంది, ఆరోగ్యం ఇస్తూ ఉంటుంది, ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. చీకటిలో ఉంటే మన బ్రతుకులంతా మరి పాపమే. పాపాన్ని వదిలిపెడదాము, చీకటిని వదిలిపెడదాము. యేసయ్య చెప్పినట్టు వెలుగు మార్గంలో జ్ఞానులు నడిచిన వెలుగు మార్గం మనం నడుద్దాము. ఆ దేవాతి దేవుని ద్వారా అనుగ్రహించబడే ప్రతి దీవెనలకు మనందరము యోగ్యులుగా ఉండాలి అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.